హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టెట్ డిఎస్సిలో భాగంగా 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ మొత్తం మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఇందులో మనకు టెక్స్ట్ బుక్ మొత్తం దీనిలో కవర్ చేయడం జరిగింది. ఫస్ట్ లెసన్ జంతువులు జీవనాధారము. మన పూర్వీకులు అడవుల్లో నివసించేవారు. మొదట్లో జంతువులు దుంపలు వారి యొక్క ప్రధాన ఆహారము. వ్యవసాయంలో ఎడ్లు దున్నపోతులను వ్యవసాయంలో ఉపయోగించేవాళ్ళు. ఒంటెలు రాజస్థాన్లో ఎక్కువగా ఉంటాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతం. రాజస్థాన్లో ఇసుకలో నడవడానికి ఒంటెను ఉపయోగిస్తారు. గొర్రెల గుంపు పొలంలో ఉంచడం వలన వాటి పెంట పొలంలో ఎరువుగా ఉపయోగపడుతుంది. రైతు మిత్రులు. వానపాము వ్యవసాయ భూమిలోని వ్యర్థాలను తింటాయి. వానపాము విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది. వానపాము వల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి లభిస్తుంది. కానీ పురుగు మందులు వాడడం వలన వానపాములు చనిపోతున్నాయి. నెక్స్ట్ సాలెపురుగు నోటి నుండి దారాన్ని స్రవించి గూడు అల్లి పంటలకు హాని చేసే హానికర పురుగులు దోమలు అందులో చిక్కుకున్నట్లు చేస్తుంది. వాటినే సాలెపురుగు తినేస్తుంది. ఈ విధంగా సాలెపురుగులు చీడ పురుగుల నుంచి పంటను కాపాడుతాయి. నెక్స్ట్ చీమలు. పంట పొలాల్లో మొక్కలపైన ఉన్న చిన్న చిన్న పురుగులను వాటి గుడ్లను చీమలు తినేస్తాయి. తర్వాత పాములు. పంట పొలాల్ని ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసే ఎలుకల్ని తిని రైతులకు మేలు చేస్తాయి. విషం ఉన్న పాములు నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర. టైక్రోగ్రామా. దీనిని జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. ఐసిఏఆర్ ఫుల్ ఫామ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. టైక్రోగ్రామా జీవితకాలం వారం రోజులు మాత్రమే. టైక్రోగ్రామా పంట పాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది. జంతువుల వల్ల కలిగే ప్రయోజనాలు. ఎద్దు కొమ్ములతో గుండెలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. నెమలి ఈకలతో విసనకర్రలు చేస్తారు. పాము వాస్తవంగా పాలు తాగదు. మన జాతీయ జంతువు పులి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లోని షెడ్యూల్ 1 ప్రకారము పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఈ నేరాలకు పాల్పడిన వారికి 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించబడుతుంది. జంతు జనాభా నేడు మాత్రం ప్రతి 20 నిమిషాలకు ఓ జాతి కనుమరుగవుతుంది. భారత్తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్. రాబందు ఎత్తు 2 అడుగులు. రాబందు ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల బహుమతి ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వము. కోరికలు అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని ప్రబోధించిన వారు గౌతమ బుద్ధుడు. ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. సెకండ్ లెసన్ వ్యవసాయము, పంటలు. ఆహారం కోసం గ్రామాలు, పట్టణాల్లోని వాళ్ళు అందరూ రైతులపైననే ఆధారపడి ఉన్నారు. గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు తీసుకునేవారు. పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇవ్వడాన్ని నాగులు అంటారు. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి, 3,500 రకాల వంకాయ రకాలు ఉండేటివి. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ పార్లమెంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్నే అంతర పంటలు అంటారు. పంచగవ్య అనగా ద్రవ రూపంలో ఉన్న ఎరువు. పంచగవ్య సూక్ష్మజీవనాశినిను తయారీ ఆవుమూత్రం,
పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపళ్ళు, కొబ్బరి నీళ్ళు, బెల్లం, నీరు కలిపి తయారు చేస్తారు. జీవామృతం అనగా ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పుధాన్యాల పొడి, నీరు కలిపి తయారు చేస్తారు. జీవామృతం ఎరువుగా నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. గుడ్ల కొరకు పెంచే కోళ్లను లేయర్స్ అంటారు. మాంసం కొరకు పెంచే కోళ్లను బ్రాయిలర్స్ అంటారు. ఉన్న పొలంలోనే ఎన్నో రకాల పంటలు సాగు చేయడం వల్ల లాభాలు రావడంతో పాటు భూసారం కూడా తగ్గకుండా ఉంటుంది. పంటలకు వేపాకుల కషాయం వాడడం వల్ల తెగుళ్ళు చాలా తక్కువగా వస్తాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. పండ్లు, కూరగాయలను కడగకుండా తింటే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. ఆహార పంటలు వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలైనవి. వాణిజ్య పంటలు పత్తి, జనుము, మిర్చి వంటివి వాణిజ్య పంటలు. పంటల సమయం వరి, జొన్న, శనగ పంటలకు 4 నెలల సమయం పడుతుంది. జొన్న, శనగలు ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు. కంది పంటకు 6 నెలల సమయం పడుతుంది. కంది పంట కూడా ఆరుతడి పంట. 2 లెసన్లు కంప్లీట్ అయినాయి. 3వ లెసన్ మనం చెట్లను పెంచుదాం. అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 అంటే 33% ఉండాలి. మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో అడవుల శాతం 21%. అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల పక్షులు, జంతువుల సంఖ్య తగ్గుతున్నది. మొక్కలు పెరగడానికి నీరు, సూర్యకాంతి, సారవంతమైన నేల అవసరం. మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే మొక్కలను ఉత్పత్తిదారులు అంటారు. పెద్దగా పెరిగే చెట్లను చిన్న కుండీలలో పెంచడాన్ని బోన్సాయ్ లేదా వామన వృక్షాలు అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. చెట్టుకు చీడ పట్టినప్పుడు వేపపిండిని నీటిలో 5 రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకు చల్లి మిగిలిన పిండిని చెట్టు మొదలు దగ్గర వేసినట్లయితే చీడ వదిలి చెట్టు బలంగా పెరుగును. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఇది ప్రకృతిని కాపాడడం కోసం ఏర్పడింది. ఇది కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ దాదాపు 650 ప్రభుత్వ పాఠశాలలకు మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ 1,00,00,000 మొక్కల సంకల్పంలో భాగంగా వనప్రేరణ ఉద్యమం చేపట్టింది. వనప్రేరణ ఉద్యమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో కొనసాగించారు. తర్వాత మెదక్ జిల్లాలో కూడా వనప్రేరణ ఉద్యమం అమలు చేస్తున్నారు. పచ్చదనానికి మారుపేరుగా నిలిచి ఇటీవల హరిత పాఠశాల అవార్డు పొందిన పాఠశాల గడ్డంపల్లి, నాగర్ కర్నూలు జిల్లా, తెలకపల్లి మండలం. ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనపరిచిన విద్యార్థులకు వనప్రేమ పురస్కారం మరియు మెడల్తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ సత్కరించింది. నగరాల్లో నివసించే జనాభా 67%. పట్టణాల్లో మురుగునీటితో పండించిన ఆకుకూరల్లో విష రసాయన పదార్థాలు అధికంగా ఉన్నాయని, ఇలాంటి కల్తీ కూరగాయలు తినడం వల్ల బీపీ, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ శతాబ్ద వృక్షంగా ప్రకటించింది వేప చెట్టును. వేప 1000 రోగాలకు మందు. వ్యాధులకు ఖర్చు పెట్టకు వేలు, వేప మొక్కలు పెంచుట మేలు. సూక్తి. 4th లెసన్ పౌష్టికాహారం. ప్రతిరోజు మనం తినే ఆహార పదార్థాలు మనకు శక్తిని ఇస్తాయి, శరీర పెరుగుదలకు ఉపయోగపడతాయి. చిరుధాన్యాలు వరి, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, తైదలు, సజ్జలు, రాగులు, సామలు, కొర్రలు మొదలైనవి చిరుధాన్యాలు.
శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలు పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉండి తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు కూడా ఉంటాయి. ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలగడదుంప, రకరకాల పండ్లలో శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉంటాయి. కొవ్వులు నెయ్యి, వెన్న, నెయ్యి, నూనె. పప్పు ధాన్యాలు శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠానీలు, చిక్కుడు గింజలు మొదలగునవి పప్పు ధాన్యాలు. పాలు త్రాగడం వలన పాలలో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు, అవి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయి. మనం తిన్న పిండి పదార్థాలను, మాంసకృత్తులను శరీరం వినియోగించడంలో విటమిన్లు సహాయపడతాయి. అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలిసి శరీర భాగాలలో భాగమై ఉంటాయి. రక్తంలో ఇనుము ఉంటుంది. ఎముకలు, దంతాల్లో కాల్షియం, ఫాస్ఫరస్లు ఉంటాయి. ధాన్యాలు, మొలకెత్తిన గింజల్లో పులియబెట్టి తయారు చేసిన ఆహార పదార్థాల్లో ఇడ్లీ, దోశ కూడా విటమిన్లు ఉంటాయి. పండ్లు, కూరగాయల్లో విటమిన్స్ ఉంటాయి. శరీరానికి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. సరైన పోషకాహారం పొందడం అనేది ప్రతి చిన్నారి హక్కు. సమతుల ఆహారం పిండి పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటివి కలిగిన ఆహారాన్ని సమతుల ఆహారము అంటారు. ఆహారంలో శరీర పెరుగుదలకు ఉపకరించే పదార్థాలను తీసుకోకపోవడం వల్ల శరీర భాగాలు ఉబ్బుతాయి, మొహం ఉబ్బుతుంది, ఆటల్లో, చదువుల్లో చురుకుగా ఉండరు, నీరసంగా ఉంటారు, వెంట్రుకలు పలచబడతాయి. శక్తినిచ్చేవి మరియు పెరుగుదలకు తోడ్పడే పదార్థాలు రెండింటినీ తీసుకోకపోతే కాళ్ళు, చేతులు సన్నగా అవుతాయి, పొట్ట ఉబ్బినట్లు ఉంటుంది, ప్రకటెముకలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక మధ్య రకం సైజులో ఉండే టమాటాలో 1.08 గ్రాముల ప్రోటీన్, 1.5 గ్రామ్స్ ఫైబరు ఉంటుంది. అంతేకాక పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, B2, B6, E, K తదితర విటమిన్లు కూడా టమాటాలో సమృద్ధిగా ఉంటాయి. దీని నుండి 22 క్యాలరీల శక్తి లభిస్తుంది ఒక టమాటా నుంచి. శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, నూనెలు. పెరుగుదలనిచ్చేవి ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు. వ్యాధి నిరోధక శక్తినిచ్చేటివి విటమిన్లు, ఖనిజ లవణాలు. జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరానికి పోషకాలు అందవు. ఎక్కువ ఉప్పు, నూనెలు ఉంటాయి. జంక్ ఫుడ్లో కేవలం క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఊబకాయం లేదా స్థూలకాయం వస్తుంది జంక్ ఫుడ్ వలన. 5th లెసన్ మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5. అవి కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి దూరము 30 సెంటీమీటర్ల దూరంలో ఉండాలి. టెలివిజన్ను 2.5 మీటర్ల దూరం నుండి మాత్రమే చూడాలి. కంటి ఆరోగ్యానికి దోహదపడేది క్యారెట్, బొప్పాయి, ఆకుకూరలు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన డాక్టర్ని ENT డాక్టర్ అంటారు. ముక్కు ద్వారా మనం గాలిని పీల్చుకుంటాం, వదులుతాం. దీనినే శ్వాసించడం అంటారు. ముక్కు ద్వారా లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు. ముక్కు ద్వారా బయటకు వదలడాన్ని నిశ్వాసం అంటారు. నాలుక మాట్లాడడానికి, ఆహారం మింగడానికి, రుచులు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దంతాలు
దంతాలు 4 రకాలు: కొరుకు దంతాలు, కూర దంతాలు, నములు దంతాలు, విసురు దంతాలు. లెఫ్ట్ టు రైట్. కొరుకు దంతాలు 2 + 2 4, కూర దంతాలు 1 + 1 2, నములు దంతాలు 2 + 2 4, విసురు దంతాలు 3 + 3 6. పిల్లలకు మొదటగా వచ్చే దంతాలను పాల దంతాలు అంటారు. ఉత్తరేణి, కానుగ, వేప లేదా తుమ్మ పుల్లలను ఉపయోగించి లేదా టూత్పేస్ట్ లేదా పౌడర్ బ్రష్తో దంతాలను తోముకోవాలి. పై దంతాలను పైనుండి కిందికి, కింది దంతాలను కింది నుండి పైకి తోమాలి. దంతాల్లో ఉన్న ఎనామిల్ పొర, ఇటుక పొడి, బొగ్గు వంటి గరుకు పదార్థాలు వాడడం వల్ల దెబ్బతింటుంది. ఎనామిల్ పాడైతే చల్లని పదార్థాలు, మంచినీరు తీసుకున్నప్పుడు దంతాలు నొప్పి పెడతాయి. దంత సంబంధ వ్యాధులకు సంబంధించిన డాక్టర్ను డెంటిస్ట్ అంటారు. చర్మం. మన శరీర భాగాలన్నీ చర్మంతో కప్పబడి ఉంటుంది. చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెర్మటాలజిస్ట్ అంటారు. శరీరంలో అతిపెద్ద అవయవం కూడా మనకు చర్మము. ఇది 1.5 చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉండి 4 కేజీల బరువు ఉంటుంది. చర్మ వ్యాధులు అంటువ్యాధులే. పరిసరాల్లో వచ్చే మార్పులకు మొదటగా ప్రభావితం అయ్యేది చర్మం. చర్మాన్ని మనం రక్షించుకుంటే చర్మం మనల్ని రక్షిస్తుంది. 6th చాప్టర్ మన శరీరంలోని వ్యవస్థలు. శ్వాసవ్యూహాల ద్వారా మన శరీరం గాలిలోని ఆక్సిజన్ను గ్రహిస్తుంది. శ్వాస వ్యవస్థలో ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు ఉంటాయి. ముక్కు రంధ్రాలలోని తేమ, వెంట్రుకలు శరీరంలోకి దుమ్ము, ధూళి వెళ్లకుండా ఆపుతాయి. సూక్ష్మ రక్తనాళికలు మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. ఊపిరితిత్తుల డాక్టర్ను పల్మనాలజిస్ట్ అంటారు. గుండె మొత్తం శరీరానికి రక్తంని సరఫరా చేస్తుంది. రక్తం శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని, ఆక్సిజన్ను తీసుకువెళ్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడం, రోగ కారకాలపై పోరాటం చేయడము రక్తం యొక్క విధి. రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది. రక్త కణాలు 3 రకాలు. 1 ఎర్ర రక్త కణాలు, 2 తెల్ల రక్త కణాలు, 3 రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ను అందిస్తాయి. ఎర్ర రక్త కణాలు. తెల్ల రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాటం చేస్తాయి. రక్త ఫలకికలు రక్తం గడ్డ కట్టడంలో సహాయపడుతుంది. గుండె యొక్క డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటారు లేదా హృద్రోగ నిపుణులు అంటారు. గుండె పిడికిలి పరిమాణంలో ఉంటుంది. ఎవరి గుండె వాళ్ళ యొక్క పిడికిలి ఎంత ఉంటుందో అంత పరిమాణంలో గుండె ఉంటుంది. గుండె 2/3 వంతు ఛాతీలో ఎడమవైపు, 1/3 వంతు కుడివైపున ఉంటుంది. గుండె రక్తాన్ని పంపు చేస్తుంది. పల్లి ఉండలు, నువ్వుల ఉండలు, గుడ్లు, పాలు, ఆకుకూరలు మొదలైనవి తీసుకుంటే రక్తం వృద్ధి చెందుతుంది. అస్థిపంజర వ్యవస్థ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య. మన శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. అస్థిపంజరం శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తుంది. తలలోని ఎముకల చట్రాన్ని పుర్రె అంటారు. ఇది మెదడును కాపాడుతుంది. పుర్రె నుండి నడుము వరకు శరీర పృష్ఠభాగంలో 33 వెన్నుపూసలతో ఏర్పడిన వెన్నెముక ఉంటుంది. కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఆకుకూరలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎముకల డాక్టర్ను ఆర్థోపెడిషియన్ అంటారు. రోజు శరీరానికి డి విటమిన్ అంటే ఎండ తగలడం వల్ల అందుతుంది.
డి విటమిన్ వలన ఎముకలు చర్మం ఆరోగ్యకరంగా ఉంటును. మనకు డి విటమిన్ ఎక్కువగా 10 గంటల నుంచి 1-2 గంటల మధ్య మనకు డి విటమిన్ ఎక్కువగా అందుతుంది. డాక్టర్ భీమాంట్ వైద్యం 1822 సంవత్సరంలో చేయడం జరిగింది. మనిషి కడుపులో ఉండే ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటీగ్రేడ్. బయట కంటే కడుపులో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కడుపులో ఉన్న రసాలు ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. అవస్కరం ఆనస్ అంటే మలద్వారం. ఆహారం తినేటప్పుడు 20% పొట్టను ఖాళీ ఉంచుకోవాలి. మన శరీరంలో నడుము భాగంలో వెనుక వైపున వెన్నెముకకు ఇరువైపులా 2 మూత్రపిండాలు ఉంటాయి. మూత్రపిండాలు రక్తాన్ని వడబోసి దానిలోని మలినాలను వేరు చేస్తాయి. ఈ మలినాలు మూత్ర రూపంలో బయటకు వస్తాయి. చర్మం కూడా ఒక విసర్జన అవయవం. ఇది చెమట రూపంలో రక్తంలోని మలినాలను బయటకు పంపుతుంది. నాడీ వ్యవస్థ. మెదడు నాడులకు సంబంధించిన డాక్టర్ను న్యూరాలజిస్ట్ అంటారు. మెదడు నాడులకు సంబంధించిన డాక్టర్ను న్యూరాలజిస్ట్. మనం జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన సమాచారాన్ని మెదడుకు పంపుతుంది. మెదడు సమాచారాన్ని విశ్లేషించి అవసరమైన సూచనలను నాడుల ద్వారా తిరిగి శరీర భాగాలకు పంపుతుంది. 7th చాప్టర్ అడవులు గిరిజనులు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల ప్రత్యేక నృత్యం గుస్సాడి నృత్యం. ఆదిలాబాద్ జిల్లాలో ఉండే గిరిజన తెగ గోండు తెగ. గోండులు పూజ గదిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఇంటిని చాలా పవిత్రంగా భావిస్తారు. చెప్పులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళడం పెద్ద తప్పుగా భావిస్తారు. గోండు జాతి వారి బ్రతుకు తెరువు అడవిలో దొరికే పండ్లు, చింతపండు, తేనె. గోండులు పంటలు పండిన తర్వాత ఒక ప్రత్యేక పండుగ చేస్తారు. గోండుల గ్రామదేవత అకిపెన్. మొదట నైవేద్యం పెట్టిన తర్వాతనే పంటలు వినియోగించేవారు. నాగోబా జాతర. గోండులకు నాగోబా అతి ముఖ్యమైన జాతర. నాగోబా ఆలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్ గ్రామంలో ఉంది. నాగోబా జాతర ప్రతి సంవత్సరం 5 రోజులు జరుగును. నాగోబా జాతరలో నెమలి పించాలతో ప్రత్యేకంగా అలంకరించుకొని గోండులు చేసే సాంప్రదాయ నృత్యం గుస్సాడి నృత్యం. చెంచు తెగ. తెలంగాణ రాష్ట్రంలో నల్లమల్ల అడవుల్లో చెంచులు నివసిస్తారు. చెంచులు అడవిని తల్లిగా భావిస్తారు. ఈ చెంచులు నాగర్ కర్నూల్ జిల్లాలో నివసిస్తారు. ముఖ్యంగా చెంచు గర్భిణీ స్త్రీలు చింతపండును చింతబూడిదతో కలిపి ఆహారంగా తీసుకుంటారు. ఇది చాలా బలాన్ని ఇస్తుందని వాళ్ళు నమ్ముతారు. చెంచులు సేకరించిన వివిధ ఆహార పదార్థాలను సంతలో అమ్మి జొన్నలు, రాగులు వంటివి కొని వాటితో సంకటి చేసుకొని తింటారు. చెంచు కుటుంబాలు అన్నీ ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసించే వాటిని పెంటలు అంటారు. కొన్ని పెంటలను కలిపి గ్రామం అంటారు. గ్రామానికి ఒక పెద్ద ఉంటారు, అతన్ని పెద్ద మనిషి అంటారు. చెంచులు లింగయ్య స్వామి, చెంచులక్ష్మి పూజలు మాఘమాసంలో చేస్తారు. బోండా జాతి గిరిజనులు. బోండా జాతి గిరిజన తెగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతం కొండలలో దట్టమైన అడవుల్లోనూ ప్రక్కనే ఉన్న ఒడిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలోని దట్టమైన అడవుల్లో నివసిస్తారు బోండా జాతి వారు. బోండా జాతి వారిని బోండో పోరోజు అని కూడా అంటారు. బోండా జాతి వారి భాష రెమో. బోండా జాతి వారి భాష రెమో. మన దేశంలో బోండా తెగ జనాభా దాదాపు 12,000 మాత్రమే. బోండా జాతి వారి సంతలను హత అని పిలుస్తారు. బోండా జాతి వారు మగవాళ్ళు మాత్రమే వేటకు వెళతారు. బోండా జాతి వారిలో వ్యవసాయంలో స్త్రీలు కూడా పాల్గొంటారు. పోడు వ్యవసాయం.
ఒక ప్రదేశంలో 2-3 పంటలు వేసిన తర్వాత ఆ ప్రదేశాన్ని వదిలేసి ఇలానే మరో ప్రాంతాల్లో వ్యవసాయం చేయడాన్ని పోడు వ్యవసాయం అంటారు. బోండా జాతి ఆడవాళ్ళు వారం వారం జరిగే సంతల్లో వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి వాటికి బదులుగా వీరికి అవసరమైన వస్తువులను తీసుకునే పద్ధతిని బినిమై ప్రోదా అంటారు. బోండా జాతి వారి బట్టలు జనపనారతో చేసిన బట్టలు. బోండా జాతి స్త్రీలు కప్పుకునే దుస్తుల ఫ్లోచార్టు మొదటగా జనపనార మొక్కల సేకరణ, వాటిని నీటిలో నానబెట్టడం, తర్వాత దారాలు తీయడం, మగ్గాలతో నేయడం, రంగులు అద్దడం, ఎండలో ఆరబెట్టడం, అద్దాలు కుట్టడం. తెలంగాణ రాష్ట్రంలో అడవులు ఉన్న జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, మహబూబాబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూలు. ఇక్కడ ఆదిలాబాద్లో గోండు గిరిజన తెగ నివసిస్తారు, నిర్మల్లో కొలామీ గిరిజన తెగ, కొమరంభీంలో ప్రధాన్ తెగ, మంచిర్యాలలో తోటి తెగ, మహబూబాబాద్లో బంజారా తెగ, భద్రాద్రిలో కోయ తెగతో పాటు కొండరెండ్లో తెగ ఉంటుండ్రు, నాగర్ కర్నూలు జిల్లాలో చెంచు తెగ. మన దేశం మొత్తం భూభాగంలో అడవులు 6,92,027 చదరపు కిలోమీటర్లు, అనగా 21.05%. మధ్యప్రదేశ్ రాష్ట్రం అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది, 77,000 చదరపు కిలోమీటర్లు. మన రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు 46,389 చదరపు కిలోమీటర్లు, అనగా 16.89%. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానం జయశంకర్ జిల్లా. చెట్లను నరికివేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయ్యి భూమి వేడెక్కుతుంది. దీన్నే భూమి వేడెక్కడం అంటే గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీనివల్ల వర్షాలు తగ్గుతాయి. 8th లెసన్ నది జీవన విధానం. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండలలో ప్రారంభమైంది. ఇది మన తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. గోదావరి నది సుమారు 1,465 చదరపు కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మన రాష్ట్రంలో గోదావరి నది ప్రవహిస్తున్న జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి జిల్లాలు. గోదావరి నది నిర్మల్, జగిత్యాల జిల్లాలను వేరు చేస్తున్నది. గోదావరి నది 3 పాయలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది, యానం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మత్స్యకారులకు నది జీవనాధారం. భద్రాచలం, పేరంటాలపల్లి మధ్య పాపికొండల నడుమ గోదావరి నదిలో వేలాది మంది పర్యాటకులు లాంచీలలో విహారం చేస్తుంటారు. తెలంగాణ టూరిజం శాఖ వారు లాంచీలను గోదావరిపై నడుపుతున్నారు. గోదావరిపై మొదటి డ్యామ్ గంగాపూర్ వద్ద ఉంది. ఇది నాసిక్, త్రయంబక్ పట్టణాల ప్రజలకు తాగునీరు అందిస్తుంది. గోదావరిపై జయక్వాడి, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి. తెలంగాణలో జయశంకర్ జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ జిల్లాలకు నీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతం 3,12,812 చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశ భూభాగంలో 10వ వంతు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగానికన్నా ఎక్కువ. గోదావరి తీరం ఆధ్యాత్మిక కేంద్రంగా, కళలకు నిలయంగా విలసిల్లుతుంది. ప్రముఖ కుంభమేళా కేంద్రం నాసిక్. త్రయంబకేశ్వర్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ప్రఖ్యాత సబ్ఖండ్ గురుద్వారా నాందేడ్లో కలదు. తెలంగాణలో ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర్లో కలదు. నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. బాసర హైదరాబాద్కు 205 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజామాబాద్కి 35 కిలోమీటర్ల దూరంలో బాసర ఉంది. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉత్సవాలు వసంత పంచమి
మహాశివరాత్రి, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ మరియు అక్షరాభ్యాసాన్ని జరుపుతారు. బాసర్లో అమ్మవారిని చదువుల తల్లిగా కొలుస్తారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ధర్మపురిలో కలదు. రామాలయము భద్రాచలంలో కలదు. గౌతమేశ్వర దేవాలయము మంతనిలో కలదు. గోదావరి నదికి ప్రతి 12 సంవత్సరాలు పుష్కరాలు వస్తాయి. ఇవి 12 రోజుల పాటు జరుగును. కొయ్య బొమ్మలకు నిలయం నిర్మల్ పట్టణం గోదావరి తీరంలో కలదు. గోదావరి నీటిపై ఆధారపడిన పరిశ్రమలు రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 2600 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవును. భద్రాచలంలో పేపర్ మిల్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, విద్యేశ్వరంలో సహజవాయువుతో విద్యుత్ కేంద్రం ఉన్నాయి. గోదావరి తీరంలోని నాందేడ్, ఔరంగాబాద్ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. వరదలు వచ్చినప్పుడు నదీ తీర గ్రామాలు నీట మునకుండా కరకట్టలు నిర్మిస్తారు. ఈ కరకట్టలు వరద నీటి నుండి గ్రామాలను కాపాడుతాయి. 9వ లెసన్ వాతావరణము గాలి. భూ ఆకర్షణ శక్తి, భూభ్రమణం, పరిభ్రమణాల వలన గాలి నిరంతరం కదులుతూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వీస్తూ ఉంటుంది. గాలికి ఉండే ధర్మాలు ఒత్తిడి, బరువు, ఖాళీ స్థలం, ఆక్రమణ. గాలి వర్షాన్ని ఇస్తుంది, చలిని తెస్తుంది, వేడిని వీస్తుంది. మన భూమి చుట్టూ గాలి ఒక పొరలాగా ఆవరించి ఉంది. దీనినే వాతావరణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల, భూమి అక్షం వంగి ఉండడం వల్ల కాలాలు, ఋతువులు ఏర్పడతాయి. కాలాలు 3 రకాలు: శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం. శీతాకాలం చలికాలంలో వాతావరణం చల్లగా ఉండి కొబ్బరి నూనె గడ్డ కట్టడం, సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం త్వరగా జరగడం గమనిస్తాము. మొక్కలపై సీతాకోక చిలుకలు తిరుగుతూ ఉంటాయి ఈ శీతాకాలంలో. ఎండాకాలంలో వేడిగాలులు వీస్తాయి. తీవ్రమైన ఎండ, వేడిగాలి ద్వారా పరిసరాలు వేడెక్కుతాయి. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అధిక వేడి ఉంటుంది. ఈ కాలంలో మామిడికాయలు, తాటి ముంజలు లభిస్తాయి. వానాకాలం అనగానే దట్టమైన మేఘాలు, వానలు, ఉరుములు, మెరుపులు, వరదలు మొదలైనవి గుర్తుకొస్తాయి. ఈ వర్షాకాలము జూలై, ఆగస్టు మాసాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. సెప్టెంబర్ మాసానికి వర్షాలు తగ్గి క్రమంగా చలికాలము ప్రారంభమవుతుంది. వాతావరణం పొరలు. భూమిని ఆవరించి ఉండే గాలి పొరను వాతావరణం అంటారు. ఈ గాలిలో అనేక వాయువులు, దుమ్ము, ధూళి, నీటి ఆవిరి ఉంటాయి. వాతావరణాన్ని ఉష్ణోగ్రతలలో ఉండే మార్పుల ఆధారంగా 5 పొరలుగా విభజించారు. అవి ట్రోపో ఆవరణం, స్టాటో ఆవరణం, మిసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. ఈ ట్రోపో ఆవరణంలో మనం పీల్చే గాలి, మేఘాలు, వాతావరణం ఉంటాయి. స్టాటో ఆవరణంలో విమానాలు తిరుగుతాయి. మిసో ఆవరణంలో ఉల్కలు ఉంటాయి. థర్మో ఆవరణంలో ఉపగ్రహాలు ఉంటాయి. ఎక్సో ఆవరణంలో నక్షత్రాలు ఉంటాయి. భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ట్రోపో ఆవరణం. ధృవాల కన్నా భూమధ్య రేఖ ప్రాంతాలకు అధిక సౌరశక్తి లభిస్తుంది. మౌత్ ఆర్గాన్, సన్నాయి వంటి వాటిలోకి నోటి ద్వారా గాలిని ఊదడం వల్ల శబ్దం వస్తుంది. కొబ్బరి చిప్ప, గ్లాసు లోపల గాలి ఉంటుంది. గాలి శబ్దం చేస్తుంది, స్థలాన్ని ఆక్రమిస్తుంది. గాలి కాగితంపై, కాగితం బంతి గాలిపై చూపెట్టే ఒత్తిడిని బట్టి కాగితం పడే దూరం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక కాగితాన్ని చుట్టి కాగితం బంతిలాగా చేస్తే ఎక్కువ దూరం పోతుంది. అదే కాగితాన్ని వెడల్పుగా ఉంచి వదిలేస్తే ఎక్కువ ఒత్తిడి అనేది ఉండదన్నమాట. గాలిలో తేలాడుతూ ఉంటుంది. ఆకాశం నుంచి భూమిపైకి దిగేవారు పారాచూట్కు వేలాడుతూ నెమ్మదిగా భూమిపైకి దిగగలుగుతారు. వాయుసేనకు సంబంధించిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లలో పారాచూట్లు ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు దీనిని ఉపయోగిస్తారు. గాలికి శక్తి ఉంది. గాలికి ఉండే ఈ శక్తిని ఉపయోగించి అతిపెద్ద చక్రాలను తిప్పడం ద్వారా విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తారు. దీనినే పవన విద్యుత్తు అంటారు. గాలిలో అనేక వాయువులు ఉంటాయి. ముఖ్యంగా నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి ఉంటాయి. వీటికి రంగు, రుచి, వాసన ఉండదు.
గాలిలో ఎక్కువగా ఉండే వాయువు నత్రజని, ఆ తర్వాత ఆక్సిజన్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడం గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ను వదులుతాయి. జంతువులు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ను వదులుతుంది. ఆక్సిజన్ నీటిలో కరుగును కాబట్టి నీటిలో నివసించే జంతువులు నీటిలో కరిగిన ఆక్సిజన్ను తీసుకుంటాయి. పొగ తాగిన వారితో పాటు వారు వదిలిన గాలిని పీల్చిన వారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తుంటాయి. 10th చాప్టర్ సూర్యుడు, గ్రహాలు. సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడు మిగతా నక్షత్రాల కన్నా దగ్గరగా ఉండటం వల్ల సూర్యుడు పెద్దగా కనబడుతూ మనకు వెలుతురుని, వేడిని ఇస్తున్నాడు. సూర్యుడు మండుతున్న అగ్నిగోళం. సౌర వ్యవస్థలో అన్నిటికన్నా పెద్దది సూర్యుడు. సౌర వ్యవస్థలోని శక్తి అంతటికీ సూర్యుడే మూలం. ఈ శక్తిలో కొంతకాలం వెలుతురుగా, మరికొంత భాగం వేడిమిగా భూమిని చేరుతుంది. భూమితో పాటు 7 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. అంటే మొత్తము 8 గ్రహాలు ఉంటాయి. గ్రహాలు అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. సూర్యుడు దాని చుట్టూ ఉన్న గ్రహాలను కలిపి సౌర కుటుంబం అంటారు. గ్రహాలన్నీ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. పూర్వం ప్లూటోని కూడా గ్రహంగా పరిగణించేవారు, కానీ ప్రస్తుతం శాస్త్రజ్ఞులు ప్లూటోను గ్రహం కింద పరిగణించట్లేదు. భూమి దాదాపు గుండ్రని బంతి ఆకారంలో ఉంటుంది. భూమి తన చుట్టూ తాను బొంగరంలో తిరగడం వలననే పగలు, రాత్రి ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది, అనగా 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. భూమి పశ్చిమం నుండి తూర్పు వైపు తిరగడం వల్ల తూర్పున సూర్యోదయము, పశ్చిమాన సూర్యాస్తమయం సంభవిస్తాయి. భూమి వెస్ట్ నుంచి ఈస్ట్కు తిరుగుతుంది. భూమి, చంద్రుడు. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. అంతరిక్షంలో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరొక ఖగోళ పదార్థాన్ని ఉపగ్రహం అంటారు. ఒకసారి భూమి చుట్టూ చంద్రుడు తిరిగి రావడానికి దాదాపు 28 రోజుల సమయం పడుతుంది. చంద్రునికి స్వయం ప్రకాశక శక్తి లేదు. సూర్యుని కాంతి చంద్రునిపై పడి పరావర్తనం చెందుతుంది. కక్షలో తిరుగుతున్నప్పుడు పౌర్ణమి రోజున చంద్రుని మొత్తంగా చూస్తాము. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని ఆకారం మారినట్లుగా కనబడుతుంది. దీని కారణం చంద్రునిపై ఉండే ప్రదేశాలు గ్రహించే సూర్యకాంతిలో మార్పుల వల్ల. 11th చాప్టర్ భద్రతా చర్యలు. ప్రమాదాలు జరగకుండా మనం తీసుకునే చర్యలే భద్రతా చర్యలు. అగ్ని ప్రమాద సమయంలో లిఫ్ట్ వాడరాదు. అగ్ని ప్రమాద సమయంలో ఫైర్ ఇంజన్ ద్వారా అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెస్తారు. బోరుబావులు తవ్విన తర్వాత తప్పనిసరిగా పైపు వేసి ఆ పైపు పైన మూత ఉంచాలి. అక్కడ ప్రమాదపు హెచ్చరిక గుర్తును ఉంచాలి. మోటార్ సైకిళ్లపై వెళ్ళేవారు హెల్మెట్ ధరించాలి. కార్లలో ముందు సీట్లలో కూర్చున్న వారు సీటు బెల్ట్ను ధరించాలి. భూకంపం. భూమి తీవ్రంగా కుదుపులకు లోనైతే భూకంపం వచ్చింది అంటాం. భూమి యొక్క కంపనాలను అనగా కుదుపులకు రిక్టర్ స్కేల్పై గుర్తిస్తారు. దీని తీవ్రత 6 నుంచి 7 పాయింట్ దాటితే ప్రమాదాలు సంభవిస్తాయి. మన దేశంలో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 1993లో తీవ్రమైన భూకంపం వచ్చింది. గుజరాత్ కచ్ ప్రాంతంలో అనగా భుజ్లో 2001లో అతిపెద్ద భూకంపం వచ్చింది. వరదలు 1977లో దివిసీమ ఉప్పెన, 2009లో కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రమైన వరదలు వచ్చాయి. 104 నెంబర్కి ఫోన్ చేస్తే ఉచితంగా ఆరోగ్య సలహాలు, పరీక్షలు, అవసరమైన మందులు ఉచితంగా ఇస్తారు. వైద్యుని వద్దకు వెళ్ళడానికి ముందే రోగి లేదా బాధితునికి వెంటనే అందించే చికిత్సను ప్రథమ చికిత్స అంటారు. సరైన చికిత్సతో పాటు భయాన్ని పోగొట్టడం, ధైర్యాన్ని కల్పించడం కూడా ప్రథమ చికిత్సతో సమానం. ప్రతి పాఠశాలలో ప్రథమ చికిత్స పెట్టే ఉండాలి. డెటాల్ లాంటి యాంటీసెప్టిక్ లోషన్ని నేరుగా వాడకూడదు. గాయం పైన ఆయింట్మెంట్ రాసి గాజ్ గుడ్డతో కట్టాలి. కమిలిన గాయాల అంటే ఒత్తుడు గాయాల విషయంలో ఆ ప్రాంతంపై ఏదైనా పాలిథిన్ కవర్లో చుట్టి
ఉంచిన ఐస్తో కాపడం, మంచుగడ్డను నేరుగా గాయం మీద పెట్టకూడదు. ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ప్రథమ చికిత్స. బెనికిన గాయాలైతే బెనికిన గాయంపై గట్టిగా ఆయింట్మెంట్తో రుద్దకూడదు. ఆ ప్రాంతానికి కాస్త రెస్ట్ ఇవ్వాలి. కవర్లో కట్టిన ఐస్తో కాపడం పెట్టాలి. మెడికల్ షాప్లో దొరికే క్రేప్ బ్యాండేజ్తో కట్టాలి. కాలిన గాయాలు. మొట్టమొదట కాలిన ప్రాంతాన్ని దారగా వచ్చే చల్లటి నీటి కింద లేదా చల్లటి నీటిలో 15 నుంచి 20 నిమిషాలు పెట్టాలి. మనకు మంటలు అంటుకున్నప్పుడు పరిగెత్తకూడదు. గాలికి మంటలు ఎక్కువై ప్రమాదం జరగవచ్చు. అప్పుడు ఎస్డిఆర్ పాటించాలి. ఎస్డిఆర్ అనగా స్టాప్, డ్రాప్, రోల్. స్టాప్, డ్రాప్ అంటే కింద పడిపోవడం, రోల్ అంటే అటు ఇటు దొరలడం. కాలిన బొబ్బల్ని చిదపరాదు. పాయిజన్. విష పదార్థాలు తీసుకుంటే ఎక్కువ మొత్తంలో నీటిని తాగిస్తూ విష తీవ్రత తగ్గడానికి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఆ వ్యక్తికి వాంతి చేయించకూడదు. స్పృహ తప్పిపోనివ్వకూడదు. స్పృహ తప్పిపోయిన వ్యక్తిని పక్కన తిప్పి పడుకోబెట్టి గడ్డాన్ని ఎత్తి పెట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. వెళ్ళకిలో పడుకోబెట్టి తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్ళడం వలన నాలుక గొంతుకు అడ్డం పడి శ్వాస ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. గుండెపోటు వస్తే. గుండెపోటు అంటే ఛాతీలో నొప్పి అని అనుకుంటారు. ఏ వ్యక్తికైనా ఛాతీ ప్రాంతంలో తీవ్రంగా పొడిచినట్లుగా ఉండి నొప్పి ఉండడంతో పాటు శరీరంలో ఇంకెక్కడైనా నొప్పిగా ఉంటే తప్పనిసరిగా గుండెపోటు అని చెప్పవచ్చు. లక్షణాలు. ధారాపాతంగా చెమట కారడం, కడుపులో వికారంగా ఉండి ఛాతీ నొప్పి కూడా వస్తే గుండెపోటుగా అనుకోవచ్చు. ఆ సమయంలో మన దగ్గర ఏ మందులు లేకుంటే ఆ వ్యక్తిని బాగా దగ్గమని చెప్తూ కూర్చోబెట్టే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. పడుకోబెట్టకూడదు, నడిపించకూడదు, నిల్చోబెట్టకూడదు. పక్షవాతాన్ని గుర్తించడం. మీ ఇంట్లో ఎవరికైనా బీపీ ఉంటే వాళ్ళు ఒళ్ళు తిరుగుతుందని, తిమ్మిరిగా ఉందని చెప్తే మొట్టమొదటి ఆ వ్యక్తిని నవ్వమని చెప్పాలి. నవ్వేటప్పుడు మూతి వంకరగా ఉంటే, సరిగా మాట్లాడలేకపోతే మరియు చేతులు ఎత్తలేకపోతే దానిని పక్షవాత చిహ్నంగా గుర్తించాలి. ఆ వ్యక్తిని తక్షణమే గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కుక్క కాటుకు గురైతే కుక్క, కోతి, పిల్లి, సుండెలుక వంటి ఏవి కరిచినా ఆ ప్రాంతాన్ని సబ్బు నీళ్ళతో కడగాలి. కానీ ఆ గాయాన్ని బ్యాండేజ్ క్లాత్తో మూయడం కానీ కుట్టు వేయడం కానీ చేయకూడదు. పాము కాటుకు గురైన వ్యక్తి మరణించడానికి కారణం 90% భయం వల్లనే. ఆ వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వాలి. కాటు వేసిన ప్రాంతాన్ని కదలకుండా ఉంచాలి. స్పృహ తప్పిపోకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. వడదెబ్బ తగిలితే ఆ లక్షణాలు. ఆ వ్యక్తికి విపరీతమైన జ్వరం, ఒళ్ళు తిరగడం, వాంతి వచ్చినట్లు ఉండడం, బాగా తలనొప్పి ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తికి నీళ్లు తాగించే ప్రయత్నం చేయకండి. మొదటగా చల్లని నీటి గుడ్డతో శరీరాన్ని తుడవాలి. శరీరం సాధారణ ఉష్ణోగ్రత వచ్చేదాకా. తర్వాత ఓఆర్ఎస్ ద్రావణం కానీ ఎలక్ట్రాల్ కలిపిన నీరు కానీ ఇవ్వాలి. కంట్లో రసాయనాలు పడితే. ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తున్నప్పుడు కంట్లో రసాయనాలు పడినప్పుడు ఉధృతంగా ప్రవహించే చల్లని నీటి కింద కనీసం 10 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. కంటిని నలపకూడదు. కళ్ళు తిరిగి పడిపోతే ఆ వ్యక్తి చెంపలపై తట్టడం చేయకూడదు. కాళ్ళని ఎత్తుగా పెట్టి తలని పక్కకు పెట్టి ఉంచడం వల్ల కాసేపట్లో లేచి కూర్చునే అవకాశం ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుందంటే మెదడుకి రక్త ప్రసరణ తక్కువ కావడం వల్ల. మనం కాళ్ళు ఎత్తి ఉంచడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. గుండె ఆగిపోతే సిపిఆర్, కార్డియో పల్మనరీ రెసస్కిటేషన్స్ అండ్ రీస్టార్ట్. ఈ సిపిఆర్ ఏ విధంగా చేయాలంటే 30:2:3 అనగా 30 సార్లు ఒత్తిడి కలిగిస్తూ 2 సార్లు కృత్రిమ శ్వాస అందిస్తూ ఇలా 3 సార్లు చేయాలి. ఇలా గుండె స్టార్ట్ అయ్యే వరకు చేయాలి. దీన్ని సిపిఆర్ అంటారు. కృత్రిమ శ్వాసలోనికి పంపినప్పుడు ముక్కు రంధ్రాన్ని మూయడం, గడ్డాన్ని పైకెత్తడం మర్చిపోవద్దు. కరెంట్ షాక్ ఎక్కువగా కొట్టడం వల్ల ఆ వ్యక్తికి గుండె ఆగిపోయే పద్ధతిని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఏదైనా అగ్ని ప్రమాదం, రోడ్డు ప్రమాదం, ప్రకృతి వైపరీత్యం లాంటివి జరిగినప్పుడు వెంటనే 108కు కాల్ చేయాలి. చాప్టర్ 12 చారిత్రక కట్టడాలు, వనపర్తి కోట. మనం నివసించే ఇల్లు, ధరించే బట్టలు, తినే ఆహారం, ఆచరించే పద్ధతులు మొదలైనవన్నీ మన సంస్కృతిని తెలియజేస్తాయి.
గడిచిన కాలంలో జరిగిన సంఘటనలు, విశేషాలు తెలుసుకోవడమే చరిత్ర. తెలంగాణలోని కోటలు, ఓరుగల్లు జిల్లా వరంగల్ ఈ నిర్మించిన వారు కాకతీయులు. గద్వాల కోటను జోగులాంబ జిల్లా సోమనాద్రి నిర్మించారు. గోల్కొండ హైదరాబాద్లో ఉంది, కూలీ కుతుబ్ షా నిర్మించారు. రాచకొండ నల్గొండ జిల్లాలో ఉంది, రేచర్ల సింగమ నాయకుడు నిర్మించారు. దేవరకొండ కోట నల్గొండ జిల్లా, రేచర్ల పద్మనాయకుడు. భువనగిరి యాదాద్రి జిల్లా, త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు. దోమకొండ కామారెడ్డి కామినేని వంశస్థులు. వనపర్తి మొదలైనవి. వనపర్తి కోట వనపర్తి జిల్లాలో కలదు. వనపర్తి హైదరాబాద్కు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం వనపర్తిలో వనాలు ఎక్కువగా ఉండడం వల్ల వనపర్తి అనే పేరు వచ్చింది. ఖమ్మం జిల్లా ఖమ్మం కిల్లా కోట ఖమ్మం జిల్లాలో ఉంది, కాకతీయ రాజులు నిర్మించారు. మెదక్ కోట మెదక్ జిల్లాలో ఉంది, ప్రతాపరుద్రుడు నిర్మించారు. ఫలక్నమా హైదరాబాద్ జిల్లాలో ఉంది, సర్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించారు. వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు జనం వీరకృష్ణారెడ్డి. మొదట ఇతడు క్రీస్తు శకం 1510లో పాతపల్లిలో నివాసం ఉండేవాడు. తర్వాత పాతపల్లి నుంచి సూగూరులో కోట నిర్మించి నివాసాన్ని సూగూరుకు మార్చారు. దీన్నే సూగూరు సంస్థానం అంటారు. సూగూరు సంస్థానం గోల్కొండ సుల్తానులకి లోబడి సామంత రాజ్యంగా ఉండేది. వనపర్తి సంస్థానాధీశులను రెడ్డి రాజులు అని పిలిచేవారు. వనపర్తి సంస్థాన రాజధానులు పాతపల్లి, సూగూరు, పెద్దజనంపేట, కొత్తకోట, శ్రీరంగపురం, వనపర్తి. రెడ్డి ప్రభువులలో ఒకరైన రామకృష్ణారావు క్రీస్తు శకం 1807లో శ్రీరంగపురం నుంచి రాజధానిని వనపర్తికి మార్చారు. అప్పటి నుంచి సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమయ్యే వరకు వనపర్తి రాజధానిగా కొనసాగింది. వనపర్తి సంస్థానాన్ని క్రీస్తు శకం 1510 నుంచి క్రీస్తు శకం 1948 వరకు 15 తరాల రాజులు పాలించారు. 15 తరాల్లో 17 మంది రాజులు, 6 రాణులు పాలించారు. వనపర్తి సంస్థాన రాజులు వ్యవసాయాభివృద్ధి కోసం బాగా కృషి చేశారు. వనపర్తి సంస్థాన పరిధిలో ఉండే గ్రామాలలో 7 పెద్ద చెరువులను తవ్వించారు. వీటిని సప్త సముద్రాలు అని అంటారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్లో కలిపేశాడు. మన రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న సంస్థలన్నీ కలిసిపోయాయి. మన దేశంలో ఇండియన్ యూనియన్లో చివరిగా విలీనమైనది నిజాం సంస్థానం. సప్త సముద్రాలు అనగా శంకర సముద్రం కానాయపల్లిలో ఉంది, రంగ సముద్రం శ్రీరంగపురం, వీర సముద్రం తాటిపాముల, మహబూపాల్ సముద్రం పెబ్బేరులో ఉంది, కృష్ణ సముద్రం సంకిరెడ్డిపల్లి, గోపాల సముద్రం వెల్టూరు, రామసముద్రం రాయన్పేట. వనపర్తి సంస్థానాధీశులలో ఒకరైన రాజా రామేశ్వరరావు తన తల్లి సరళాదేవి పేరు మీదుగా సరళాసాగర్ నిర్మించారు. సరళాసాగర్ ప్రత్యేకత చెరువు నిండినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. దీన్నే సైఫాన్ సిస్టమ్ అని అంటారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చెరువుల్లో ఆసియా ఖండంలోనే మొట్టమొదటిగా పేరు పొందిన చెరువు సరళాసాగర్. రెడ్డి ప్రభువులు చక్కని కళాభిరుచి కలవారు. వీరు నిర్మించిన భవనాల గోడలకు, పైకప్పులకు రంగులతో అనేక రకాల డిజైన్లు వేయించారు. జర్మనీ నుండి సామాగ్రిని, కళాకారులను తెప్పించి రూపొందించారు. రెడ్డి రాజులు సంగీతం, నాట్యం, హస్తకళలను ప్రోత్సహించారు. వనపర్తి రాజులు అనేక దేవాలయాలను కట్టించారు. వారిలో బహిరి గోపాలరావు శ్రీరంగపురంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇది అద్భుత శిల్పకళకు నిదర్శనంగా నిలిచింది. శ్రీ రంగనాయక స్వామి దేవాలయము ఉత్తర శ్రీరంగ క్షేత్రంగా పిలువబడుచున్నది. రెడ్డి ప్రభువుల్లో బహిరి గోపాలరావు 8 భాషల్లో పాండిత్యం ఉండడం వలన ఈయనకు అష్టభాషా కోవిదులు అని పిలిచేవారు. శతాధిక గ్రంథకర్త పావురం రంగాచార్యులు. భ్రమరాంబిక సంవాదం రచించింది కడుకుంట్ల పాపశాస్త్రి. శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్చం గ్రంథాలు అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. వనపర్తి సంస్థానం గొప్ప కవులు.
శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం రాసిన కవి అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. పరిపాలన సంస్థానములు 3 భాగాలు: సూగూరు ప్రాంతం, వనపర్తి ప్రాంతం, కేశంపేట ప్రాంతం. సూగూరు సిక్కాలు. నిజాం రాజు సికిందర్ షా రామకృష్ణారావుకు స్వతంత్రంగా నాణేలు ముద్రించడానికి అనుమతిచ్చాడు. ఈ నాణాలు వనపర్తి సంస్థానంలోనే కాక నిజాం రాజ్యంలో కూడా చెల్లుబాటు అయ్యేవి. వీటినే సూగూరు సిక్కాలు అంటారు. 13th లెసన్ శక్తి. వాహనాలు నడవడానికి పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో పాటు విద్యుత్ శక్తి, గ్యాస్తో కూడా పనిచేస్తాయి. పనులు జరగడానికి, వాహనాలు నడవడానికి లేదా వస్తువులు పనిచేయడానికి శక్తి అవసరం. శక్తి వనరులు వివిధ రకాలుగా లభిస్తాయి. అవి సూర్యుడు, గాలి, నీరు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాసు, బొగ్గు మొదలైనవి. వినియోగిస్తే ఖర్చయ్యే శక్తి వనరులు పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాసు, బొగ్గు, నీరు మొదలైనవి. తరిగిపోని శక్తి వనరులు గాలి, సూర్యుడు. పదార్థాలను మండించడం ద్వారా వచ్చే శక్తే ఇంధన శక్తి. ఉదాహరణకి వంట చెరుకు, బొగ్గు, కిరోసిన్, గ్యాసు, పెట్రోలు, డీజిల్ మొదలైనవి. భూమిలో లభించే ఇంధనాలు పెట్రోలు, బొగ్గు, సహజ వాయువు. పేడ నుంచి సహజ వాయువును ఉత్పత్తి చేయడంని గోబర్ గ్యాస్ అంటారు. మన రాష్ట్రంలో ఎక్కువగా విద్యుత్, జల లేదా థర్మల్ విద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి అవుతుంది. సౌరశక్తి. సూర్యకిరణాలు సౌర ఫలకాలపై పడినప్పుడు అవి వేడికి కరెంటును విద్యుత్ బ్యాటరీలలో నిల్వ ఉండి రాత్రికి లైట్లు వెలగడానికి ఉపయోగపడను. మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం గుజరాత్. పవనశక్తి. పవనం అనగా గాలి. డైనమో. సైకిల్ నడుస్తున్నప్పుడు ముందు చక్రానికి అమర్చిన ఈ డైనమో వల్ల బల్బు వెలుగుతుంది. అనగా సైకిల్ చక్రం వేగంగా తిరగడం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. గాలి మరల ద్వారా తయారయ్యే విద్యుత్తును పవన విద్యుత్ అంటారు. నీటి వేగాన్ని ఉపయోగించి టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్ తయారవుతుంది. ఉదాహరణకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, నల్గొండ జిల్లా. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఉపయోగించి జల విద్యుత్తు తయారు చేస్తున్నాయి. పెద్ద పెద్ద రిజర్వాయర్లో నీటిని పెన్స్టాక్ అనే గొట్టాల ద్వారా నీటిని పంపి టర్బైన్లను తిప్పుతారు. ఇలా టర్బైన్లు తిప్పినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అగును. నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యే కేంద్రాలను జల విద్యుత్ కేంద్రాలు అంటారు. 14th చాప్టర్ మన దేశం, ప్రపంచం. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. భారతదేశం వైశాల్యపరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. భారతదేశం మధ్యగా వింధ్య సాత్పుర పర్వతాలు ఉన్నాయి. వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని ఉత్తర భారతదేశం అని, దక్షిణంగా ఉన్న భూభాగాన్ని దక్షిణ భారతదేశం అని అంటారు. ప్రపంచంలో అత్యంత ప్రాచీన దేశాల్లో భారతదేశము ఒకటి. అపారమైన జ్ఞాన సంపదకు నిలయమైన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలకు పుట్టినిల్లు భారతదేశము. శాంతిని బోధించే బౌద్ధ, జైన మతాలు మన దేశంలోనే రూపుదిద్దుకున్నాయి. ఆర్యభట్ట, వరాహమిహిరుడు, చరకుడు, సుశ్రుతుడు, పతంజలి మొదలైన ఎందరో శాస్త్రవేత్తలు గణిత, ఖగోళ, యోగ, వైద్య, విజ్ఞాన శాస్త్రాల్లో ప్రపంచానికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన ఘనకీర్తి మనది. అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, రాజ్యాంగం గుర్తించిన భాషలు 1652. వివిధ భూస్వరూపాలు, భిన్న సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనంతో భారతదేశము భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ఉపఖండంగా ఖ్యాతి నొంది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా విరాజిల్లుతుంది. భారతదేశం నైసర్గిక మండలాలు. తూర్పు భారతదేశం బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్. పశ్చిమ భారతదేశం గుజరాత్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్. ఉత్తర భారతదేశం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, న్యూఢిల్లీ దేశ రాజధాని హోదా కలిగిన కేంద్రపాలిత ప్రాంతము. దక్షిణ భారతదేశము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం. మధ్య భారతదేశం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ప్రపంచ భూభాగాన్ని 7 ఖండాలుగా విభజించారు. అవి ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఐరోపాలో ఆల్ప్స్ పర్వతాలు ఉన్నాయి. దక్షిణ అమెరికాలో యాండీస్ పర్వతాలు ఉన్నాయి.
ఖండాల్లో అతిపెద్ద ఖండం ఆసియా, అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. ఎత్తైన పర్వతాలు ఇండియాలో హిమాలయాలు, దక్షిణ అమెరికాలో యాండీస్ పర్వతాలు. ఎత్తు తక్కువగా ఉన్న పర్వతాలు ఐరోపాలోని ఆల్ప్స్ పర్వతాలు. పర్వత ప్రాంతాలు చాలా చల్లగా ఉండి వార్లు ఎక్కువగా ఉంటాయి, అందువల్ల జనాభా తక్కువగా ఉంటుంది. పీఠభూములు పర్వతాల కన్నా ఎత్తు తక్కువగాను, పైన ఇంచుమించు చదునుగాను, అంచులు ఎక్కువ ఏటవాళ్ళుగా ఉంటాయి. పర్వత ప్రాంతాల కన్నా పీఠభూమి ప్రాంతాల్లో జనాభా ఎక్కువ. మైదాన ప్రాంతాలు చదునుగా ఉంటాయి, ఇక్కడ జనాభా ఎక్కువగా ఉంటుంది. భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి, అవి మంచుతో కప్పి ఉంటాయి. ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం హిమాలయాల్లోనే ఉంది. గంగా నది హిమాలయాల్లో పుట్టి ఇండియా, పాకిస్తాన్, నేపాల్ దేశాల్లో ప్రవహిస్తుంది. జలభాగం భూమిపై విశాలమైన ఉప్పునీటి భాగములను మహాసముద్రాలని, చిన్నవాటిని సముద్రాలని అంటారు. మహాసముద్రాలు 5. అవి పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం. మహాసముద్రాల్లో పెద్దది పసిఫిక్ మహాసముద్రం. మహాసముద్రాల్లో చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం. అన్ని వైపులా నీటి ఆవరించి ఉన్న చిన్న భూభాగాలను ద్వీపాలు అంటారు. ఉదాహరణకి గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్లు. 3 వైపుల నీరుండి ఒకవైపు భూభాగాలతో కలిసి ఉన్న దానిని ద్వీపకల్పం అంటారు. సముద్ర మట్టం నుంచి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. నీటి చక్రం భూమిపై భూభాగం కన్నా జలభాగమే ఎక్కువ. సుమారు 70% భూపరితలంలో జలంతో కప్పబడి ఉంది. సూర్యకిరణాలలోని వేడి వల్ల సముద్రపు నీరు ఆవిరయ్యి ఉష్ణోగ్రత తగ్గడం వల్ల చల్లబడి మేఘాలుగా మారుతాయి. మేఘాలు మరింత చల్లబడి వర్షం కురుస్తుంది. ఇలా నిరంతరం జరిగే ప్రక్రియనే నీటి చక్రం అంటారు. మహాసముద్రాల లోపల ఎత్తైన పర్వత శ్రేణులు కూడా ఉన్నాయి. ఈ పర్వత శాఖలు అట్లాంటిక్, పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాలలో వ్యాపించి ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 65,000 కిలోమీటర్లు. ఈ భూమిపైన అత్యంత పొడవైన పర్వత శ్రేణులు. కొన్ని పర్వత శిఖరాలు సముద్ర ఉపరితలంపై వ్యాపించి ఉండి దీవులుగా ఏర్పడ్డాయి. మహాసముద్రాల జలం అనేక లవణాల మిశ్రమం. సముద్ర జలాలలో అత్యధికంగా సోడియం క్లోరైడ్, సాధారణ ఉప్పు ఉంటుంది. సముద్ర జలంలో 96% నీరు ఉంటే మిగిలిన 4% లవణాలు, ఇతర కరగని ఘన పదార్థాలు ఉంటాయి. నదులలోని నీటి కన్నా సముద్రపు నీరు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. 15 లెసన్ మన రాజ్యాంగం. ప్రజల అవసరాలు గుర్తించి వారికి సేవలు అందించడానికి గ్రామానికి సర్పంచ్, మండలానికి మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లాకు జిల్లా పరిషత్ అధ్యక్షులు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి మొదలగు వారు ఉంటారు. వీరందరూ ఆయా స్థాయిలో ఎలా పరిపాలన చేయాలో తెలియజేయడానికి అనేక నియమ నిబంధనలతో కూడిన అతిపెద్ద గ్రంథమే భారత రాజ్యాంగం. మన దేశంలోని ప్రజలందరూ భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. బ్రిటిష్ వలస పాలన నుండి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతలో భారత రాజ్యాంగం రూపొందించబడింది. భారతదేశం మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ కమిటీ వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అతి గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఆ రోజే మనం గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే జరుపుకుంటాం. రాజ్యాంగంలో మనం అంగీకరించిన నియమాలు, ప్రజల హక్కులు, బాధ్యతలు పొందుపరచబడ్డాయి. మనది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. బ్రిటన్ లాంటి దేశాలకు లిఖిత రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగ ప్రవేశిక. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలతో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, వారందరిలో పెంపొందించుటకు, వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. దీనిని
భారత రాజ్యాంగ ప్రవేశిక అంటారు. భారత ప్రజలమైన మేము అంటే మన దేశంలో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ అని అర్థం. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 121 కోట్ల మంది. భారతదేశంలో 1652 భాషలు ఉన్నాయి. మన రాజ్యాంగం 22 భాషలను గుర్తించింది. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అంటే, సర్వసత్తాక అంటే మన దేశం గురించి మనం ఏం చేయాలనుకున్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. కానీ మనం ఏం చేయాలో ఏ ఇతర దేశం చెప్పడానికి వీల్లేదు. కానీ మనం వాణిజ్యం, విద్య, మంచి సంబంధాల కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకుంటాం. సామ్యవాదం అంటే దేశ ప్రజలందరూ సంపదలు సృష్టించి ఆ సంపదను అందరూ సమానంగా అనుభవించాలనడమే సామ్యవాదం. ప్రవేశిక లేదా పీఠిక అంటే రాజ్యాంగం యొక్క ఆశయాలను, లక్ష్యాలను వివరించేదే రాజ్యాంగ పీఠిక. లౌకికవాదం మత ప్రమేయం లేని రాజ్యమే లౌకికవాదం, లౌకిక రాజ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలన సాగించడమే ప్రజాస్వామ్యం. గణతంత్ర రాజ్యం వంశపారపర్యంగా వచ్చే రాజు లేదా రాణి కాక ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధి ఉండే రాజ్యమే గణతంత్ర రాజ్యం. స్వేచ్ఛ, సమానత్వాలు వ్యక్తులు తగు రీతిలో అవకాశాలను ఉపయోగించుకోవడానికి వెసులుబాటు ఉండే పరిస్థితే స్వేచ్ఛ. జాతి, కుల, మత తారతమ్యాలు లేకుండా అందరికీ సమానంగా చూడడమే సమానత్వం. సౌభ్రాతృత్వం సోదరభావంతో ప్రవర్తించడమే సౌభ్రాతృత్వం. మన దేశం మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. లోక్సభకు 543 మంది సభ్యులను, పార్లమెంటుకు 543 మంది సభ్యులను, పార్లమెంటుకు 2 వ్యక్తులను ఎన్నిక లేకుండా నామినేట్ చేస్తారు, ఎన్నుకుంటారు. మొత్తం 545 మంది. 18 సంవత్సరం నిండిన వారికి ఓటు హక్కు కలదు. 233 మంది సభ్యులను రాజ్యసభకు ఎన్నుకుంటారు. 12 మందిని ఎన్నికలతో సంబంధం లేకుండా నామినేట్ పద్ధతిలో రాజ్యసభకు నియమిస్తారు. హక్కులు మాట్లాడే హక్కు, సంచరించే హక్కు, స్థిర నివాస హక్కు, మత స్వేచ్ఛ హక్కు, విద్యా హక్కు. బాధ్యతలు దేశ సంస్కృతిని కాపాడుట, ప్రభుత్వ ఆస్తిని కాపాడుట, హింసను విడనాడుట, తోటి వ్యక్తులను, పెద్దలను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించుట. న్యూఢిల్లీకి ఎల్లలు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్. భారత రాజ్యాంగ రచన కమిటీ వేసింది ఆగస్టు 20, 1947న. కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చట్టం అందరి ఆమోదంతో కొన్ని నియమ నిబంధనలను రూపొందించుకొని దాన్ని అమలు చేసే పరిచే శాసనమే చట్టం అంటారు. చట్టాలను తయారు చేసేది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అంటే లోక్సభ, రాజ్యసభలు లేదా పార్లమెంటు తయారు చేస్తున్నది. భారత రాజ్యాంగం ప్రవేశికతో మొదలవుతుంది. భారతదేశంలో 80% మంది హిందువులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 294 మందిని ఎన్నుకోవడం జరుగుతుంది. లోక్సభకు 543 మంది సభ్యులను ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. 2 వితౌట్ ఎలక్షన్స్ ద్వారా. మొత్తం 545 మందిని లోక్సభ సభ్యులు. 233 మంది సభ్యులను రాజ్యసభకు ఎన్నుకుంటారు. 12 మందిని ఎన్నికలతో సంబంధం లేకుండా నామినేషన్ పద్ధతిలో రాజ్యసభకు నియమిస్తారు. పార్లమెంట్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 790. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ మరియు శాసన మండలి ఉన్నాయి. 119 మందిని ఓట్ల ద్వారా శాసనసభకు ఎన్నుకుంటారు. వీరు శాసనసభ సభ్యులు, ఎమ్మెల్యేలు అంటారు. శాసన మండలికి 40 మంది సభ్యులను ఎన్నుకుంటారు. వీటిని శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్సీలు అంటారు. ఇండియాలో మొత్తం 80% హిందువులు, 13% ముస్లింలు, 2% క్రైస్తవులు ఉన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ నవంబర్ 26, 1949 నాడు ఆమోదం తెలిపింది. జనవరి 24, 1950 నాడు రాజ్యాంగ సభ సభ్యులు అందరూ సంతకం చేశారు. 2 రోజుల తరువాత అనగా జనవరి 26, 1950 నుండి మనం ఆమోదించిన రాజ్యాంగంను అనుసరించి మనలను మనం పరిపాలించుకున్నాం. జనవరి 20ని గణతంత్ర దినం లేదా రిపబ్లిక్ డేగా జరుపుకుంటారు.
ఇదే మన జాతీయ పండుగ. భారత రాజ్యాంగం మనకు హక్కులను బాధ్యతలను కల్పించింది. హక్కులు: పనిచేసే హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, పీడనం నుంచి నిరోధించబడే హక్కు, ఓటు హక్కు, సంఘాలను ఏర్పరచుకునే హక్కు, విద్యను పొందే హక్కు. 16వ లెసన్ బాలల హక్కులు. బాలల హక్కులు: బాలల రక్షణకు, అభివృద్ధికి ఏర్పాటు చేసినవి. జీవించే హక్కు, ఆరోగ్యం, పోషకాహారం, తగిన జీవన ప్రమాణాలను పొందే హక్కు, రక్షణ పొందే హక్కు, దోపిడీ నుంచి, క్రూరత్వం నుంచి, దుర్వినియోగం నుండి, ఉపేక్ష నుంచి స్వేచ్ఛ, రక్షణలు పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, విద్య, శిశుపోషణ, సామాజిక భద్రత, విరామం, సంస్కృతి, కాలక్షేపం మొదలైనవి. భాగస్వామ్య హక్కు: బాలల అభిప్రాయాలను మన్నించుట, వ్యక్తీకరణ స్వేచ్ఛ, సమాచారం పొందుట, ఆలోచించుట, మత ఆత్మపరమైన హక్కులు. ఆరోగ్యకరమైన వాతావరణం: బాలల అభివృద్ధికి, వారి భావాలను వెల్లడించడానికి తగిన వాతావరణం కల్పించడం. బాలల పార్లమెంటు: 6 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న బాల బాలికలతో ఏర్పాటు చేసినదే బాలల పార్లమెంటు. 30 మంది బాలబాలికలు ఉంటారు దీనిలో. బాలల హక్కుల పరిరక్షణ కేంద్రం: బాలలను శారీరకంగా, మానసికంగా హింసించే వారికి ఏర్పాటు చేసిన కేంద్రం. బాలల హక్కుల పరిరక్షణ క్లబ్స్: ప్రతి పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణకు ఏర్పాటు చేసినదే బాలల హక్కుల పరిరక్షణ క్లబ్బు. నేటి బాలలు భావి భారత పౌరులు. హెలెన్ కెల్లర్ అమెరికాలో జన్మించింది. హెలెన్ కెల్లర్ 8 సంవత్సరాల వయసులో బ్రెయిలీ లిపి నేర్చుకుంది. హెలెన్ కెల్లర్ పారా పుట్టార్ అనే ఉపాధ్యాయుని పర్యవేక్షణలో నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకుంది. 33 సంవత్సరాల వయసు నుండి ప్రత్యేక అవసరాల గల వారి గురించి ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. బాలల హక్కులు ప్రధానంగా 4 ఉన్నాయి. అవి: జీవించే హక్కు, రక్షణ హక్కు, భాగస్వామ్య హక్కు, అభివృద్ధి హక్కు. కేరళలో 2722 బాలల పార్లమెంట్లు ఉన్నాయి. అందులో 6 లక్షల మంది బాలలు సభ్యులుగా ఉన్నారు. బాలల హక్కులకు భంగం కలిగినట్లయితే 180042535525కి ఫోన్ చేస్తే తగు చర్యలు తీసుకుంటారు. రాజీవ్ విద్యా మిషన్ హైదరాబాద్లో కలదు. బాలల హక్కులు నినాదాలు: నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. నేటి బాల సమాజమే రేపటి పౌర సమాజం. అమలు చేద్దాం బాలల హక్కులను అమలు చేద్దాం. సాధిద్దాం బాలల హక్కులను సాధిద్దాం. సహాయం అవసరమైతే బాలలు 1098 నెంబర్కి ఫోన్ చేసి సహాయం చేస్తారు. బాలలు లైంగిక వేధింపుల గురి కాకుండా భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012 ఫోక్సో రూపొందించింది. బాలలను లైంగిక వేధింపుల నుంచి కాపాడి తగు న్యాయం అందించుటకు 1098 ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించబడింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇందులో 5th క్లాస్ టెక్స్ట్ బుక్కి సంబంధించిన ఈవీఎస్ మొత్తం కవర్ కావడం జరిగింది. థ్యాంక్ యూ.